हि स्वातध्वान्तं विकृन्ततु आरूढः सहसा इतीन्द्रपदवीं गत्वा च वाराणसी तत्त्वज्ञानगुप्तप्रचारनरतानद्वैतदिग्बन्दिनः प्रौढार्थैः वचनैः स्वीक्तिकचितैः सम्भीषयन् मोदयन् सत्यध्यानसुकेसरी विचेते पादाश्रित श्रीपतेः सत्याभिघ्नगराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमि न्यायसुधारतान् बन्धुस्त्वं गुरुष्टदैवतमिति तत्पादपङ्केरुहम् प्राप्तं मां परिपालयेति सततं याचे विबद्धाञ्जलिः चित्तं मद्गुणदोषचिन्तनविधौ मनाङ्मा कृताः श्रीसत्यात्मगुरो त्वसङ्गयुगलं हित्वा न मे सद्गतिः वेदेशमुनिसत्पादा सेवा सम्प्राप्तवैभवान् यादवार्यान् वरसुधा टीकाकारान् वयं नुमः पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम श्रीगुरुभ्यो नमः। श्रीगुरुभ्यो नमः हरि ओम्। ಆಚಾರ್ಯ ಹರೇ ಎಷ್ಟನೇದ್ರಿ? 17. ಜಲಜ್ಯೇಷ್ಠ ದಿವಾಕರಂ ಜಗದೀಶ ಅಪಾಶ್ರಯಂ ಜಗಂತೀತಲ ವಿಖ್ಯಾತಂ ಜಗನ್ನಾಥ ಗುರುಂಬಜ ಹರಿಗತಾಮೃತ ಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಬಂದು ಬೇಡವೆ ಪರಮ ಭಗವದ್ ಭಕ್ತರಿದನಾದರದೆ ಕೇಳುವುದು ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. 17 ಜನಪ ಮೆಚ್ಚಿದರೀವ ಧನ ಇದಲ್ಲ. ಹೌದು ಅದ ಸರಿ ಸರಿ. ಜನಪ ಮೆಚ್ಚಿದರೀವ ಹೆಡ್ ಜನಪ ಮೆಚ್ಚಿದರೀವ ಧನವಾಹನ ವಿಭೂಷಣ ಧನವಾಹನ ವಿಭೂಷಣ ವಸನ ಭೂಮಿಯ ವಸನ ಭೂಮಿಯ ತನುಮನಗಳಿತ್ತು ತನು ಮನಗಳಿತ್ತು ಆದರಿಪರುಂಟೇನೋ ಆದರಿಪರುಂಟೇನೋ ಲೋಕದೊಳು ಅನವರತ ನೆನೆವರ ಅನವರತ ನೆನೆವರ ಅನಂತಾಸನವೇ ಮೊದಲಾದ ಆಲಯದೊಳಿಟ್ಟು ಉಣುಗನಂದದಲವರ ವಶನಾಗುವ ಮಹಾಮಹಿಮಾ ಜನಪ ಮೆಚ್ಚಿದರೀವ ಧನ ವಾಹನ ವಿಭೂಷಣ ವಸನ ಭೂಮಿಯ ತನುಮನಗಳಿತ್ತಾದರಿಪರುಂಟೇನೋ ಲೋಕದೊಳು ಅನವರತ ನೆನೆವರನಂತಾಸನವೇ ಮೊದಲಾದಾಲಯದೊಳಿಟ್ಟುಣಗನಂದದಲವರ ವಶನಾಗುವನು ಮಹಾಮಹಿಮಾ. ಪದಚ್ಛೇದ. చూడండి, ಜನಪ ಮೆಚ್ಚಿದರೆ ಈವ ಧನ ವಾಹನ ವಿಭೂಷಣ ವಸನ ಭೂಮಿಯ ತನುಮನಗಳು ಇತ್ತು ಆದರಿಪರು ಉಂಟೇನೋ ಲೋಕದೊಳು ಅನವರತ ನೆನೆವರ ಅನಂತಾಸನವೇ ಮೊದಲಾದ ಆಲಯದೊಳು ಇಟ್ಟು ಅಣುಗ ಅನ್ಕೋತೀನಿ. ಅಣುಗ ಆಲಯದೊಳು ಇಟ್ಟು
ಆಣುಗನಂದದ ಅಲವರ ಅಲವರ ವಶನಾಗುವ ಮಹಾಮಹಿಮ. ಅಣುಗನಂದದಿ ಅಲ್ಲ, ಅಣುಗನಂದದಲ್ಲಿ ಅವರ ವಶನಾಗುವ ಮಹಾಮಹಿಮ ಪದಚ್ಛೇದ. ನೆನೆವರ್ ಅನಂತಾಸನವೇ ಮೊದಲಾದ ಆಲಯದೊಳು ಇಟ್ಟು ಅಣುಗನಂದದಲ್ಲಿ ಅವರ ವಶನಾಗುವ ಮಹಾಮಹಿಮ. ಅಣುಗನಂದದಲ್ಲಿ ಅವರ ವಶನಾಗುವ ಮಹಾಮಹಿಮ, ಇದು ಪದಚ್ಛೇದ. ಸ್ವಲ್ಪ ಪುರಾತನವಾದಂತಹ ಕನ್ನಡ ಇದೆ. అణుగనందది ఎంబోదు అణుగనందది అనేది కొంచెం పాత కన్నడ భాష. చూడండి విషయం ఏంటి ఇక్కడ, ఆ శబ్దార్థాలు చూస్తున్నాం. జనరను పరిపాలన చేసేవాడు అంటే ప్రజాపాలకుడైన రాజుగారు. ప్రజాపాలకుడైన రాజుగారు మెచ్చిదరే, సంతోషపడ్డారు అని అయితే ఈవ ఇస్తాడు. ఏమిస్తాడు? ధన వాహన. తన దగ్గర ఉండేటటువంటి ధనము, వాహన అంటే వాహనములు, విభూషణ అంటే అలంకారములు, వసన అంటే వస్త్రములు, భూమియ అంటే భూమి, గ్రామాలు, నగరాలు, పొలాలు మొదలైన మొత్తానికి మహాచక్రవర్తి గారు మన మీద సంతోషపడ్డారు అని అయితే మనకు అవసరమైనవి, మనం కోరుకున్నవి మొత్తానికి వారికి కుదిరేవి ఏవవి? అంటే ధనము, వాహనములు, ఆభరణాలు, వస్త్రములు మొదలైనవన్నీ కూడా. కానీ ఎక్కడైనా ఏ చక్రవర్తి గారైనా మీరు నా మీద సంతోషించారు అంటే మీ శరీరాన్ని, మీ మనస్సుని నాకు ఇచ్చేయండి అని అంటే ఇస్తారా? ఇవ్వరు. కానీ భగవంతుడు అనేటటువంటి చక్రవర్తి నారాయణుడు, మన స్వామి, ఆయన ఏం చేస్తాడు? మనకు ప్రసన్నుడయ్యాడు అని అయితే పైన చెప్పిన వస్త్రాలు, వాహనాలు, విభూషణాలు, గ్రామాలు అన్ని ఇవ్వడం అలాగూ అవుతుంది. అంత మాత్రమే కాదు, ఎట్టి చక్రవర్తి కూడా ఇవ్వలేనటువంటి తన యొక్క శరీరం, తన యొక్క మనస్సుని మనకు ఇచ్చేస్తాడు భగవంతుడు. ఇది ఆ పరమాత్ముడి కరుణ అని అంటున్నారు. అర్థమైందా? అంటే భగవంతుడు తన శరీరాన్ని ఇవ్వడం, తన మనస్సుని మనకి ఇవ్వడం అంటే ఏమిటి దానికి అర్థం? అంటే యద్యపి మనకు దాసులకు దాసుడవుతాడు, మన వశం అవుతాడు భగవంతుడు అని అభిప్రాయం. అర్థమైందా? అంటే మనస్సు ఇవ్వడం అంటే ఏమిటి? మన గురించే ఆలోచిస్తాడు. శరీరం ఇవ్వడం అంటే ఏమిటి? మనకు ఊడిగం చేయడానికి కూడా వెనకాడడు అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు. మొత్తానికి భక్త వశుడు ఆ భగవంతుడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఎందుకు అంటే యశోదాదేవి కట్టించుకున్నాడు, తిట్టితే తిట్టించుకున్నాడు, దెబ్బలు కొడితే కొట్టించుకున్నాడు, భక్తులు ఏవేవి అడిగారో, ఏవేవి చెయ్యమన్నారో అన్ని చేశాడు. గోపికా స్త్రీలు నాట్యం చెయ్యంటే నాట్యం చేశాడు. అటు వెళ్ళి ఇటు వెళ్ళి ఆ పాదరక్షలు తీసుకొనిరా, ఈ చీపురు కట్ట తీసుకొనిరా, ఇవన్నీ చెబుతారు గోపికా స్త్రీలు. భాగవతంలో ఉంది, దశమస్కందంలో ఇదంతా.
అవి ఏవి తీసుకొనిరా, ఆ చీపురు గట్టె తీసుకొనిరా, ఈ చెప్పులు తీసుకొనిరా, ఆ పాదుకలు తీసుకొనిరా అని అంటే అన్ని తీసుకొచ్చి ఇచ్చేవాడట శ్రీకృష్ణ పరమాత్మ. సాక్షాత్తు జగత్స్వామి లక్ష్మీపతి. లక్ష్మీపతి అయినటువంటి నారాయణుడు గోపికా స్త్రీల భక్తికి ఎంతగా వశమయ్యాడు అంటే, వారు వారి చెప్పులు తీసుకొని రా అని చెప్పినా కూడా తల మీద పెట్టుకొని వచ్చేవాడు అనేటటువంటి మాట శ్రీమద్ భాగవతంలో ఉంది. ఈ రకంగా భగవంతుడు తన శరీరాన్ని తన మనస్సుని రెండింటినీ కూడా మనకిచ్చేయడం అంటే మన గురించే 24 గంటలు ధ్యాస, మనకు వశమవ్వడం అనే అభిప్రాయం. మనం కూడా 24 గంటలు భగవద్ధ్యాసలో ఉండలేం, మనకు అసాధ్యం అది. బ్రహ్మదేవుడు, లక్ష్మీదేవి, వాయుదేవుడు, అంటే ముఖ్య ప్రాణమూర్తి మొదలైనటువంటి పెద్ద పెద్ద దేవతలు 24 గంటలు పరమాత్ముడి ధ్యాసలోనే ఉండగలరు, వాళ్ళు ఉంటారు కూడా. కానీ మనలాంటి వాళ్ళకి అది సాధ్యం కాదు. అయినా కూడా మనం చేసే కొద్దో గొప్ప అల్పస్వల్పమైన భక్తికేనే మెచ్చి 24 గంటలు కూడా మన ధ్యాసలో ఉంటాడు, మన గురించి ఆలోచిస్తూ ఉంటాడు పరమాత్మ. ఇది ఆ భగవంతుడి యొక్క కరుణ. అంటే మొత్తానికి శ్రీమన్నారాయణుడు ఎప్పుడూ కూడా తన భక్తుల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. భక్తులు కూడా 24 గంటలు ఆలోచించరు భగవంతుడి గురించి. భక్తి పుట్టినప్పుడు ఆలోచిస్తారు, కానీ భగవంతుడు మాత్రం 24 గంటలు మన గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. ఒకవేళ అలా చేయకపోతే మనకు అస్తిత్వమే కష్టమైపోతుంది. మన విషయంలో కొంచెం ఎమరపాటు వహించాడు పరమాత్మ అంటే అంతే గతి, అధోగతియే మనకు అవుతుంది అనేది అర్థం చేసుకోవాలి. ఇది ఆ భగవంతుడు మన మీద చెయ్యునట్టి కరుణ అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు. పాయింట్ క్యాచ్ చేశారా? ఏమని ఇక్కడ విషయం ఏమనేది? ఉమ్, ఉమ్. సో అర్థమైందా కృషి? అందరికి అర్థమైందా? సరే. భూమియ తనుమనಗಳಿತ್ತು ఆదరిపరుంటేనో లోకదొడు, దాన్ని చెప్తున్నారు. తన యొక్క మనస్సుని తన శరీరాన్ని మనకిచ్చేస్తాడు పరమాత్మ, మనకు భక్త వశుడవుతాడు భగవంతుడు. అలాంటి వారు ఇంకెక్కడైనా లోకంలో ఉన్నారా? లోకదోడు అంటే ఎక్కడ వెతికినా ఈ సమగ్రమైన లోకాలలో ఇటువంటి తనుమనములను ఇచ్చునటువంటి వారు ఎవరైనా ఉన్నారా అని ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు జగన్నాథ దాసులు. లేదు అని చెప్పాలి మనం. అర్థమైందా? ఇది పాయింట్ ఇక్కడ మెయిన్. ఏం చెప్తున్నారన్నది అర్థమైందిగా. అంటే మనం భగవంతుడి గురించి 24 గంటలు ధ్యాసలో ఉండకపోయినా మన ధ్యాసలో భగవంతుడు ఇప్పుడు కూడా ఉంటాడు అనేది ముఖ్యంగా తెలుసుకోవాలి. అంత మాత్రమే కాదు, మనకు భక్తులకు వశుడవుతాడు, దాసుడవుతాడు. దశమస్కందంలో చెప్పిన ప్రకారంగా భక్తాధీన అవుతాడు అనే అభిప్రాయం చెప్తున్నారు. అంత మాత్రమే కాదు, మన గురించి ఆయన ఆలోచిస్తే మనకేంటండి లాభం? అది కూడా కావాలిగా. మన గురించి ఆయన ఆలోచిస్తే మనకేంటి లాభం దాని వలన? 24 గంటలు సీరియల్ చూసేవాళ్ళు సీరియల్లో ఉండేటటువంటి క్యారెక్టర్ల గురించి, ఆ సీరియల్లో ఉండే కథల గురించి, అక్కడ నాటకం చేసే వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు. అలా వీళ్ళు ఆలోచించినంత మాత్రాన వాళ్ళకి ఏ ప్రయోజనం లేదు, వాళ్ళ గురించి ఆలోచించడం వల్ల వీళ్ళకి ఏ ప్రయోజనం లేదు. కానీ భగవంతుడి గురించి మనం ఆలోచించిన, లేదా ఆయన మన గురించి ఆలోచించిన, మనం భక్తులం అనే అభిప్రాయంలో మన గురించి ఆలోచించాడు పాజిటివ్ గానే అయితే అప్పుడేమవుతుంది అన్నదాన్ని చెబుతారు. అనవరత అంటే నిరంతరాయముగా నెనెవా స్మరించునటువంటి భక్తులు అని అర్థం. భగవంతుడిని నిరంతరము కూడా భక్తితో స్మరించున్నటువంటి భగవద్భక్తులకి ఆయన కూడా అలాగే ఆలోచిస్తాడు.
మన గురించి ఆయన పాజిటివ్ గా ఆలోచించాడు అని అయితే, భక్త వాత్సల్యంతో ఆలోచించాడు అని అయితే, అప్పుడు మనకేంటి ప్రయోజనం అంటే అనంతాసనవే. అనంతాసన, శ్వేతద్వీప, వైకుంఠ, ఈ మూడు ప్రత్యేకంగా మోక్ష లోకాలు అనేది స్పష్టం. అంటే చతుర్దశ భువనాలు ఉన్నాయి. ఆ చతుర్దశ భువనాలలో ఈ మూడు లోకాలు రావు. సత్యలోకం నుండి ప్రారంభం చేసి సత్యలోకం, జనోలోకం, మహర్లోకం, తపోలోకం మొదలైనవన్నీ, భూలోకం, పాతాల, అతల, సుతల, వితాల ఇత్యాదులన్నీ కూడా మొత్తానికి 14 లోకాలు అనేవి ఉన్నాయి. కానీ ఇటువంటి 14 లోకాలు ఉన్నప్పటికీ కూడా ఆ లోకాలలో రానటువంటివి ఈ మూడు. ఏవవి? అనంతాసన, శ్వేతద్వీప, వైకుంఠ అనబడే లోకాలు. ఎందుకు అవి అలా అని అంటే, అవి జడ పదార్థాలతో, సత్వాది గుణాలతో నిర్మాణమైన లోకాలు కావు. స్వయం లక్ష్మీదేవియే ఆ మూడు లోకాల రూపాన్ని ధరించి ఆవిడ లోకాత్మకంగా ఉన్నారు. అటువంటి లక్ష్మాత్మకమైన లోకాలు అవి. ఆ మూడు లోకాలలోనే పెద్ద పెద్ద అప్రోక్ష జ్ఞానులు, మహానుభావులు మోక్షం పొందిన తర్వాతను కూడా ఆ మూడు లోకాలలో విశేషంగా వాళ్ళందరూ కూడా ఉంటారు అనేది ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. కాబట్టి భగవంతుడి గురించి నిరంతరముగా కూడా మనము స్మరించుకుంటే ఆయన కూడా మన గురించి భక్త వాత్సల్యంతో ఆలోచిస్తాడు. ఆలోచించాడు అంటే మనకు మోక్షలోకాలు అయిన అనంతాసన, శ్వేతద్వీప, వైకుంఠ ఈ లోకాల ప్రాప్తి అనేది అయిపోతుంది అని చెప్తున్నారు. దాన్నే చూడండి, అనవరత నిరంతరాయముగా నెనవర అంటే స్మరించున్నటువంటి వారైన భక్తులకు అనంతాసనవే, అనంతాసన, శ్వేతద్వీప, వైకుంఠ, అమృతక్షేమ, అభయ అనబడే మూడు రూపాలతో ఉంటాడు భగవంతుడు అక్కడ. ఆ మూడు రూపాలతో ఎల్లవేళలా అక్కడ కొలువై ప్రత్యక్షంగా అందరికీ దర్శనాన్నిచ్చేటటువంటి వాడై ఉంటూ ఇవే మొదలైనటువంటి మూడు లోకాలలో అనంతాసనవే మొదలాద ఆలయదొడు. అనంతాసనమే మొదలైనటువంటి ఈ నానా విధాలుగా ఉండే ఈ మోక్ష లోకాలు, ఆలయాలు అంటే ఆలయాలు, మోక్షాలయాలు అనే అభిప్రాయం తీసుకోండి. మోక్షాలయాలలో ఇట్టు అంటే మనల్ని పెట్టినటువంటి వాడై, అక్కడ ఉంచినటువంటి వాడై అణుగా నందదలి. అణుగా అంటే చిన్న పిల్లాడు. చిన్న పిల్లాళ్ళకి పెద్దవాళ్ళయ్యాక కొంచెం మొండితనం అంతా వస్తుంది. కానీ శిశువు అవస్థలో ఉన్నప్పుడు మాత్రం ఆ చిన్ని పిల్లలు మనం ఏం చెప్తే ఆ పని చేస్తాయి. మనం ఆటాడిస్తూ ఉంటాం ఇక పిల్లల్ని. చప్పట్లు కొట్టు అంటే చప్పట్లు కొడతాయి, అది చెయ్యి అంటే ఇది చేస్తాయి. ఇలా ఏవో శిశు రూపంగా ఉన్నప్పుడు కొంచెం బాల్యావస్థ కాదు, శైశవావస్థ, శిశు అవస్థలో ఉన్నప్పుడు ఎలా అయితే కడుపు నిండింది అంటే మనం ఏం చెప్తే అవి చేస్తాయి చిన్న పిల్లలు ఎలాగో, అలా మనం ఏం చెప్పినా ఏం కోరుకున్నా అవన్నీ చేస్తాడు భగవంతుడు. దాన్ని చెప్తూ ఉన్నారు. అణుగనందదలి. అణుగా అంటే చిన్న శిశువు ఎలా ఏమంటారు, చిన్న శిశువు ఏ రకంగా అయితే ఏ మాట చెప్పినా వింటుందో అలా ఆ చిన్న శిశువు లాగా మన వశమవుతాడు పరమాత్మ. అణుగనందదలి. అణుగ శిశువు. శిశువు లెక్కలో అంటే శిశువు వలె ఆ భగవంతుడు. అలా ఆ శ్వేత ద్వీపాదులలో ఉండేటటువంటి భగవద్భక్తులు, ఆ భగవద్భక్తులకు ఇతర భగవద్భక్తులకు కూడా వశనాగువా, వశమైపోతాడు అని చెప్పి ఆయన చిన్నపిల్లాడి మనస్తత్వం అని అనుకోకండి. అమాయకుడు పాపం. చిన్నపిల్లలకి ఏం పెద్ద తెలియదు, అవి పాపం అంతగా ఆలోచన శక్తి ఉండదు. అలా అమాయకుడు పాపం పరమాత్మ అని అనుకోకండి. ఇంతగా భక్తుల కోసం మాత్రమే అలా ఉంటాడు. కానీ ఇతర అన్ని వ్యవహారాల్లోనూ కూడా మహామహిమాన్వితుడై ఉన్నవాడు ఆ భగవంతుడు అనేటటువంటి మాటని చెప్తూ ఉన్నారు. అర్థమైందా విషయం ఇక్కడ పాయింట్? అర్థమైతే
అర్థమైంది గురుగారు. సరే సరే అర్థమైంది అందరికి మంచిది. గురుగారు, సాధారణంగా అందరూ మోక్షం అంటే వైకుంఠము అని అన్నట్టుగా అంటారు. ఈ అనంతాసన శ్వేత దీపాలు ఎందుకు గురుగారు? అవి కూడా లక్ష్మాత్మక లోకాలు. అనంతాసన శ్వేత వైకుంఠం ఎలా మోక్ష లోకమో అలాగే అనంతాసన శ్వేత ద్వీపాలు కూడా మోక్షలోకాలే. ముక్తిని పొందిన వాళ్ళు ఈ 3 లోకాల్లోనే ఉంటారు ముఖ్యంగా. యోగ్యతను బట్టి 3 లోకాల్లో ఏదో ఒక లోకంలో ఉంటారా గురుగారు? అవునవును. మోక్షం కొంతమంది అంటే వైకుంఠంలో ఉంటారు. స్వరూపానందం అంటారు కదా. అవునవును. స్వరూపానందం, మన స్వరూపంలో ఏం ఆనందం ఉందో ఆ ఆనందానుభవం అనేది అక్కడ మోక్షలోకం అని అభిప్రాయం. అంటే సృష్టి అయినటువంటి సందర్భంలో అక్కడ నానా రకాలుగా ఉండేటటువంటి వివిధ ప్రకారాల భోగాలు కూడా మనకు మోక్షలోకంలో ఉంటాయి. శ్రీభిరువ యానైర్వ ఇత్యాదిగా అన్ని కూడా చెప్పి ఉన్నారు. ఇలా నానా రకాలుగా అక్కడ తిరగడం, విహారం చేయడం లాంటివన్నీ కూడా మనకుంటాయి. యజ్ఞాలు చేయడం, పారాయణాలు చేసుకోవడం, భగవంతుడితో పాటు కలిసి కబుర్లు చెప్పడం, ఇవన్నీ అక్కడ ఉంటాయి సృష్టి కాలంలో. ఎప్పుడైతే ప్రళయకాలం అయిపోతుందో ఆ ప్రళయకాలంలో ఈ 3 లోకాలను అదృశ్యం చేస్తాడు భగవంతుడు. అప్పుడేంటి మన పరిస్థితి? ప్రళయకాలంలో ఇతర జీవులందరూ కూడా నిద్రావస్థలో ఉంటారు కదా, అలా మనకు కూడా ఉంటుందా అంటే మోక్షం పొందిన తర్వాత ఉండదు. అంటే ముక్తిని పొందిన వాళ్ళకు నిద్రావస్థ ఉండదు. సంసారావస్థలో ఉండేటటువంటి జీవులం మనలాంటి వాళ్ళకందరికీ నిద్రావస్థ అనేది ఉంటుంది. కానీ మోక్షం పొందిన వాళ్ళకి అక్కడ వారి స్వరూపానందాన్ని వారు అనుభవిస్తూ ఉంటారు. నానా రకాలుగా ఉండేటటువంటి స్వరూపానందం. అంటే ఫలం తింటే ఒక ఆనందం అవుతుంది, కానీ స్వరూపానందం ఎలాంటిది అంటే ఆ ఫలం తినకుండానే ఆ ఆనందం అనేది మనకు అనుభవానికి వస్తుంది. ఇలా ఆనంద రూపంగా మనం ఉంటాం అంటే ముక్తిని పొందిన తర్వాత అనేటటువంటి అభిప్రాయాన్ని తెలుసుకోవాలి. అర్థమైందా? ప్రభాకర్ గారు అడిగింది. అవునండి, నేనే అడిగింది. అంటే మోక్షము వచ్చిన ఆ లోకంలోనే స్వరూపానందం ఉంటారా? అది సృష్టి కాలంలో ఉంటుంది. ప్రళయకాలంలో ఆ 3 లోకాలు అదృశ్యం చేసేస్తాడు భగవంతుడు. అప్పుడు ఆయన ఉదరంలో పై భాగంలో ఉంటారు ముక్తులు. ఆ పై భాగంలో ఎలా ఉంటారంటే మేల్కుగానే ఉంటారు. వాళ్ళు అక్కడ వారి స్వరూపానందాన్ని వారు అనుభవిస్తూ ఉంటారు అక్కడ. అంటే సృష్టి అయినప్పుడు ఏ సుఖం అనేది మోక్షలోకాలలో ఉంటుందో అదే సుఖం ప్రళయకాలంలోనూ కూడా వాళ్ళకు ఉంటుంది. అది స్వరూప సుఖం. అంటే అదే విశేషం. కొత్తగా వచ్చేది కాదు, పోయేది కాదు. ఎప్పుడు మనతో పాటే ఉండేది, ఎలా వెళ్ళలా మనతో పాటే ఉండేది. ప్రళయకాలంలోనూ కూడా మనతో పాటే ఉండేది. మనం ఏవి తినకపోయినా తిన్న ఆనందం ఉంటుంది, నానా రకాలుగా పాడకపోయినా పాడిన ఆనందం ఉంటుంది. ఈ రకమైన అద్భుతమైన ఆనందం అనేది ఉంటుంది. సృష్టి అయినప్పుడు మాత్రం ఫలాలు మొదలైనవన్నీ తినడం వలన అది బయట కనిపిస్తుంది. ఇది లోపలే మనం ఆనందాన్ని అనుభవించడం అనేది ఉంటుంది అని అభిప్రాయం. అర్థమైందా? అర్థమైంది. సరే. ಜನಪಮೆಚ್ಚಿದರೀವ ಧನವಾಹನ ವಿಭೂಷಣ ವಸನ ಭೂಮಿಯ ತನುಮನಗಳಿತ್ತಾದರಿಪರುಂಟೇನೋ ಲೋಕದೊಳು ಅನವರತ ನೆನೆವರನಂತಾಸನವೇ ಮೊದಲಾದಾಲಯದೊಳಿಟ್ಟು ಅಣುಗನಂದದಲವರ ವಶನಾಗುವ ಮಹಾಮಹಿಮಾ. సరే, నెక్స్ట్ పద్యానికి లక్ష్మీదేవి అమ్మవారు కూడా ఉండరా? ఉంటారు. లక్ష్మీదేవి ఉంటారు, ముఖ్య జీవరాశులు ఉంటారు ప్రళయకాలంలో. వారు అందరూ ఉంటాం. వైకుంఠంలో ఉంటారు కానీ వేరే రూపంలో ఉంటారా? అవ్యాకృతాకాశం నిండుగా ఉంటారు ఆవిడ. అవ్యాకృతాకాశం ఒకటే ఉంటుంది. ప్రళయకాలంలో బ్రహ్మాండం ఉండదు, సూర్య నక్షత్ర చంద్రాదులు ఏవి కూడా ఉండవు. ఏదైనా ఉంటుంది ప్రళయకాలంలో అంటే సత్వరజ తమో గుణములు, మూల ప్రకృతి, లక్ష్మీ అమ్మవారు, భగవంతుడు, మనం సర్వ జీవులు కూడా అందరూ ఉంటాం. కానీ ప్రళయకాలంలో సంసారానికి వచ్చే జీవులు
గాఢ నిద్రలో ఉంటారు. అనంత అంధతమస్సు లాంటి నిత్య నరకాలు పొందిన వాళ్ళు నిత్యం ఆ నరకంలో ఉండున్నటువంటి వారి స్వరూప దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. ముక్తిని పొందిన వారు ముక్తిలో ఎలా స్వరూప సుఖాన్ని అనుభవిస్తారో అలాగే భగవంతుడి ఉదరంలో పై భాగంలో ఉంటూ స్వరూప సుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. ప్రళయకాలంలో బ్రహ్మాండం లాంటివేవి కూడా ఉండవు. కాలం ఇవన్నీ ఉంటాయి. కాలం, సప్తరజాతము, గుణాలు, అవ్యాకృత ఆకాశం మొదలైనవన్నీ ఉంటాయి. ఈ అన్ని రకాలుగా ఉండేటటువంటి పదార్థాలు ఏమున్నాయో వాటితో పాటు మనము కూడా ఉంటాం. మేల్కుగా ఉండేది ముగ్గురే: భగవంతుడు, లక్ష్మీ అమ్మవారు, ముక్త జీవరాశి మరియు అంధతమస్సును పొందినటువంటి వారు. వీళ్లకు మేల్కు ఉంటుంది. కానీ వీళ్ళు కాక అంటే నిత్య నరకం పొందిన వాళ్ళు లేదా ముక్తిని పొందిన వారు లక్ష్మీ నారాయణులు వీళ్ళిద్దరూ కాక మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉన్నారుగా, మిగిలిన వాళ్ళందరూ సంసారావస్థకు వచ్చే జీవులే. ఆ సంసారావస్థకు వచ్చే జీవులు అనే వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ గాఢ నిద్రలో ఉంటారు. అర్థమైందా? అలాగే అర్థమైందా కృషి? అర్థమైంది గురుగారు. సరే, 18వ శ్లోకం. ಭುವನ ಪಾವನ ಚರಿತ. ಅವನ ಆಗ್ತದಲ್ಲ ಆಚಾರ್ಯ, ಭುವನ ಇಟ್ಕೋಬೇಕಾ? ಹಾ, ಕರೆಕ್ಷನ್ ಮಾಡ್ಕೊರಿ, ಭುವನ ಅಂತ ಮಾಡ್ಕೊರಿ. ಭುವನ ಪಾವನ ಚರಿತ పుణ్య శ్రవణ కీర్తన. పుణ్య శ్రవణ కీర్తన. ఎవరో కొంచెం బ్యాక్గ్రౌండ్ ఏదో వస్తుంది, సౌండ్ ఎవరిది? ರಾಧಾ గారి. ಅಲ್ಲ ನಮ್ಮನೇಲಲ್ಲ ಆಚಾರ್ಯ, ಏನ್ ಸೌಂಡ್ ಹೌದಾ? ಇಲ್ಲ ನಮ್ಮ. ಸರಿ ಆಯ್ತು. చూడండి, భువన పావన చరిత ಭುವನ ಪಾವನ ಚರಿತ పుణ్య శ్రవణ కీర్తన పుణ్య శ్రవణ కీర్తన పాపనాశన పాపనాశన కవిభిరీడిత కవిభిరీడిత కైరవదళ శ్యామ. కైరవదళ శ్యామ కైరవదళ శ్యామ నిస్సీమ. యువతి వేషది హిందె గౌరీధవన మోహిసి కిడిసి ಉಳಿಸಿದ ಇವನ ಮಾಯವ ಗೆಲುವನಾವನು ಈ ಜಗತ್ರಯದಿ. ಭುವನ ಪಾವನ ಚರಿತ ಪುಣ್ಯ ಶ್ರವಣ ಕೀರ್ತನ ಪಾಪ ನಾಶನ ಕವಿಭಿರೀಡಿತ ಕೈರವದಳ ಶ್ಯಾಮ ನಿಸ್ಸೀಮ. ಯುವತಿ ವೇಷದಿ ಹಿಂದೆ ಗೌರಿ ಧವನ ಮೋಹಿಸಿ ಕೆಡಿಸಿ ಉಳಿಸಿದ ಇವನ ಮಾಯವ ಗೆಲುವನಾವನು ಈ జగత్రయది. పదచ్ఛేదం చూడండి. భువన పావన చరిత పుణ్యశ్రవణ కీర్తన పాపనాశన కవిభిరీడిత కైరవదళ శ్యామ నిస్సీమ. యువతి వేషది ಹಿಂದೆ ಗೌರಿ ಧವನ ಮೋಹಿಸಿ ಕೆಡಿಸಿ ಉಳಿಸಿದ ಇವನ ಮಾಯವ ಗೆಲುವನಾವನು ಈ ಜಗತ್ರಯದಿ.
భువన పావన చరిత పుణ్య శ్రవణ కీర్తన పాపనాశన కవిభిరీడిత కైరవ దళ శ్యామ నిస్సీమా యువతి వేషది ಹಿಂದೆ ಗೌರಿ ಧವನ ಮೋಹಿಸಿ ಕೆಡಿಸಿ ಉಳಿಸಿದ ಇವನ ಮಾಯವ ಗೆಲುವನಾಮನು ఈ జగత్రయది. శబ్దార్థాలు చూడండి. భువన పావన, చతుర్దశ భువనాలనే పవిత్రపరుచున్నటువంటి చరిత్ర ఉన్నవాడు ఆ భగవంతుడు. పుణ్యశ్రవణ, అటువంటి ఆ భువన పావనమైన చరిత్ర ఉన్న ఆ పరమాత్ముడి గురించి మనం శ్రవణం అనేది చేస్తే పుణ్యప్రాప్తి అనేది అవుతుంది. కేవలం శ్రవణం మాత్రమే కాదు, కీర్తన, ఆ భగవద్ మహిమలను సత్శాస్త్రాల ద్వారా మనం కీర్తన చేసిన, స్తుతించిన, చెప్పిన దానికి మనకు పుణ్యం అనేది లభిస్తుంది. పుణ్య శ్రవణ కీర్తన, భువన పావనమైన భగవత్ చరిత్రని విన్న వాళ్ళకి పుణ్యం, చెప్పే వాళ్ళకి కూడా పుణ్యమే. కేవలం పుణ్యం మాత్రమే కాదు, పాపనాశన, పాపాలను కూడా నాశనం చేసేటటువంటిది. అటువంటి ఆ అద్భుతమైన చరిత్రని కవిభిరీడిత, బ్రహ్మజ్ఞానులైన కవి అంటే జ్ఞానులు, అలాంటి బ్రహ్మరుద్రాది జ్ఞానులు, అలాంటి బ్రహ్మరుద్రాది జ్ఞానుల ద్వారా ఈడితమైన చరిత్ర ఉన్నవాడు ఆ పరమాత్మ. అంటే చతుర్దశ భువనాలని పవిత్రపరుచున్నటువంటి చరిత్ర ఉన్న ఆ పరమాత్ముడి యొక్క కథలను, లీలలని, మహిమలని విన్న పుణ్యమే, చెప్పిన పుణ్యమే. రెండిటికి పాపము కూడా నాశనం అవుతుంది. అలాంటిది ఎవరైనా చెప్తారా అని అంటే ఎందుకు చెప్పరు? కవిభి ఈడిత, ఒకరిద్దరు కాదు, అనంతమైన భగవద్భక్తులు, బ్రహ్మరుద్రాది అనంతానంత జీవులు, దేవతలు, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఇటువంటి చతుర్దశ భువనాలను పవిత్రపరుచున్నటువంటి చరిత్ర కలిగిన భగవంతుణ్ణి కీర్తన చేస్తారు. ఆయన గురించి శ్రవణం అనేది చేస్తారు. రెండూ కూడా చేస్తారు. అలాంటి ఆ పరమాత్ముడు ఎలా ఉంటాడండి చూడ్డానికి అంటే? ఎన్నో రూపాలు ఉన్నాయి, ఎన్నో రకాలుగాను కూడా ఉంటాడు. కానీ చాలా ప్రసిద్ధమైనటువంటిది కైరవదళ శ్యామ. కైరవదళ అంటే ఈ ఏమంటారు దాన్ని, రాత్రిపూట వికసించున్నటువంటి పుష్పం, కుముద అని అంటారు. కమల పుష్పం పింక్ వర్ణంలో, వైట్ వర్ణంలో ఉంటుంది. కమల పుష్పం పింకు లేదా వైట్ ఈ రకంగా ఉంటుంది, ఎల్లో అలా ఉంటుంది. ఈ కుముద పుష్పం అనేది ఏది ఉంది కదా, కైరవ దళ శ్యామ. కైరవ అని అంటే కుముద పుష్పం. ఆ కుముద పుష్పం యొక్క దళములు ఎలా ఉంటాయి అంటే నీలమేఘ వర్ణంలో ఉంటాయి. అవి రాత్రిపూట మాత్రమే వికసిస్తాయి, పగలు వికసించవు. చంద్రకిరణాలకి వికసించేటటువంటివి ఏమంటారు కుముద పుష్పాలు. ఆ కుముద పుష్పాల దళము వలె ఉండునటువంటి నీలమేఘ శ్యాముడు ఆ పరమాత్మ. అంత మాత్రమే కాదు, నిస్సీమైన వాడు, అపరిమితమైన గుణ రూపములు కలిగిన వాడు. అందుకే చెప్పా, ఇది ఒకటే కాదు, నీలమేఘ వర్ణం ఒకటే పరమాత్ముడిది రూపం కాదు, సర్వరూపాలు, సర్వవర్ణాలు కూడా పరమాత్ముడికి ఉన్నాయి. అర్జునుడు విశ్వరూపంలో చూసింది ప్రత్యక్షంగా భగవద్గీతలో రికార్డెడ్ గా ఉంది. కాబట్టి మనం ఒక రూపానికైనా ఆయనని సంకుచితం చేయడం కాదు. ప్రసిద్ధమైనటువంటిది నీలమేఘ వర్ణం. అంత మాత్రమే కాకుండా అన్ని రకాల వర్ణాలు, అన్ని రకాల రూపాలు కూడా భగవంతుడికి ఉన్నాయి. అదే నిస్సీమమైన గుణ రూపములు కలిగిన వాడు, అందుకే నిస్సీమ అని అన్నారు. ఇటువంటి భగవంతుడు కేవలం పురుష రూపాలు మాత్రమే ఉన్నాయా అంటే అలా అనేం లేదు. భగవంతుడికి 2 రూపాలు ఉన్నాయి,
పురుష రూపాలు కూడా ఉన్నాయి, స్త్రీ రూపాలు కూడా ఉన్నాయి. స్త్రీలలో స్త్రీ రూపముతో ఉంటాడు భగవంతుడు, పురుషులలో పురుష రూపముతో ఉంటాడు భగవంతుడు. ఆ, అయితే యువతి వేషది అటువంటి స్త్రీ రూపముతో ఉన్న ఆ పరమాత్ముడు ఎలా ఉంటాడండి చూడ్డానికి? పురుష రూపం అనేది మోహకరంగా ఉంటుంది. దశమ స్కందాదుల్లో శ్రీకృష్ణ పరమాత్ముడిని చూసి అందరూ మోహించబడ్డారు. మనోహర మనోహర అని అంటారు ఆయన్ని, అదంతా తెలుసు, మగవాడి రూపం. అయితే భగవంతుడి స్త్రీ రూపాలు కూడా ఉన్నాయంటే అవి ఎలా ఉంటాయండి? అవి కూడా పురుష రూపాల వలె అంతే అందంగా ఉంటాయా, అంతే మనోహరంగా ఉంటాయా అంటే అవును, అంతే మనోహరంగా ఉంటాయి అని. ఎవరైనా పరమాత్ముడి స్త్రీ రూపాలు చూశారా? మనకు అన్ని ప్రసిద్ధమైనవి పురుష రూపాలే. స్త్రీ రూపాన్ని ఎవరైనా చూశారా అంటే చూశారు. ఏమిటా స్త్రీ రూపం? యువతి వేషది. యువతి అంటే యవనవతి, యవ్వనవతి అయినటువంటి అవస్థలో ఉండునటువంటి మోహిని దేవి, భగవంతుడి మోహిని రూపం. అటువంటి ఆ మోహిని రూపాన్ని ధరించి అమృత మథనంలో రాక్షసులను ఎమార్చి వారి దగ్గర ఉండునటువంటి అమృత కలశాన్ని తీసేసుకుంటాడు భగవంతుడు అనే మాట ఉంది అష్టమ స్కందంలో. అలా యువతి వేషది ఆ స్త్రీ రూపంలో వచ్చినటువంటి వాడైనా ఆ భగవంతుడు ఎంత మనోహరంగా ఉంటాడు అని అంటే, పూర్వం అంటే సముద్ర మథన కాలంలో, ఆ సముద్ర మథన కాలంలో ధరించినటువంటి ఆ అద్భుతమైన మోహిని రూపానికి సకల రాక్షసులందరూ కూడా మోహితులైపోయారు. రాక్షసులు ఎలాగూ మోహితులవుతారు, వాళ్ళకే ఆ స్త్రీలంటే వ్యామోహం ఎక్కువ. రావణాసుర మొదలైన వాళ్ళందరికీ స్త్రీ వ్యామోహం ఎక్కువ కదా. రాక్షసులు అయితే ఎలాగూ మోహితులు అవుతారు, భగవద్భక్తులు మోహితులు అవ్వరుగా. ఆడవాళ్ళకి భగవద్భక్తులు నారద సనత్ కుమారాదులు వీళ్ళెవరైనా సరే ఆడవాళ్ళకి మోహితులైన ప్రసంగమే లేదు కదా. అలా ఉంటే భగవంతుడి ఈ స్త్రీ రూపంతో మోహితులైన రాక్షసుల గురించి చెబితే అదేం పెద్ద గొప్ప విషయం కాదు. మళ్ళీ ఎలా దానికి గొప్ప విషయం అని అవుతుంది అని అంటే, ఆ స్త్రీ రూపాన్ని ధరించిన భగవంతుడు అమృత మథనం అంతా అయిపోయిన తర్వాత రుద్రదేవుడు ఉండేటప్పుడు అక్కడ పరమేశ్వరుడు కైలాసపతి పార్వతీపతి ఆయన అమృత పారాశనం చేసిన కాలకూట విషయాన్ని ప్రార్థన చేయడం వలన ఆయన ఆ బాధ తట్టుకోలేక మూర్ఛపోయి మన కైలాస లోకానికి వెళ్ళిపోతారు. ఆయన ఆ తర్వాత అంతా జరిగినది ఏది ప్రత్యక్షంగా చూడడు పరమేశ్వరుడు. అలా అయితే విషయం నారదులు వారు వెళ్ళి చెప్తారు, ఏ పరమేశ్వర, భగవంతుడు ఏ చక్రధారి కాకుండా ఏ ఆయుధాలు కూడా చేపట్టకుండా కేవలం స్త్రీ రూపంతో వయ్యారంతో మోహన చేసి రాక్షసుల చేతిలో ఉండేటటువంటి అమృతాన్ని తీసేసుకున్నాడు, ఎంతటి అద్భుతమైన రూపం అది అని నారదులు వారంతా వర్ణన చేస్తారు. అది విన్న తర్వాత కైలాసపతికి కూడా ఆ స్త్రీ రూపాన్ని చూడాలి అని కోరిక కలుగుతుంది. వైకుంఠానికి వెళ్లి విషయాన్ని చెబుతారు, స్వామి ఇలా స్త్రీ రూపాన్ని నువ్వు ధరించావు అని విన్నాను కదా, అటువంటి స్త్రీ రూపాన్ని నాకు కూడా చూపించు అని అంటే, పర్వాది అది ఏదో అసురమోహనం కోసం చేశాను, అదేం పెద్ద నువ్వు చూడాల్సిన అవసరం ఏం, చూడాల్సినంత రూపం ఏం కాదులే అని అంటే, లేదు లేదు నేను ఈ అన్ని రూపాలు చూశాను, ఈ స్త్రీ రూపాన్ని చూడలేదు, కాబట్టి నాకు చూపించు అని అన్న వెంటనే సరే మరుసటి రోజు రా అని చెప్పి మరుసటి రోజు వచ్చేటప్పటికి వైకుంఠ లోకంలో అక్కడంతా విస్తారంగా ఉంది. అష్టమ స్కందంలో నారాయణుడు కనిపిస్తాడు అని అంటే నారాయణుడి మోహిని రూపం కనిపిస్తుంది పరమేశ్వరుడికి. అలాంటి ఆ మోహిని రూపాన్ని చూసి ఎంతగా మోహితులైపోతారు అంటే పక్కనే ఉండే పార్వతీదేవిని కూడా గమనించకుండా ఆ మోహకమైన మోహిని రూపం వెంట పరిగెత్తి ఆవిడ్ని గట్టిగా కౌగిలించుకుంటాడు పరమేశ్వరుడు. అలా కౌగిలించుకుని చూస్తే చక్రశంఖాది ఆయుధాలతో నారాయణుడు కనిపించాడు. అలా ఆ రుద్రదేవుడిని ఈ మోహిని రూపముతో కెడిసి అంటే పాడు చేసి అని అంటారు. పాడు చేసి అంటే కామాతురుడిగా చేసి
కామాతురుడుగా చేసి అని అర్థం. అలాంటి ఆ కామాతురుడుగా చేసినటువంటి ఆ రూపం తర్వాత తన చక్రశంఖాది పురుష రూపాన్ని చూసిన తర్వాత అయ్యో ఎంత పెద్ద పొరపాటు చేశానే నేను అని పశ్చాత్తాపం కలుగుతుంది పరమేశ్వరుడికి. అప్పుడు ఆయన యొక్క విశేషమైన మహిమని భగవంతుడు చెబుతాడు అక్కడ. ఈ కైలాసపతి అంటే సామాన్యమైన వారు కాదు, ఆయన వైరాగ్యాధిపతి. సమగ్రమైన జీవులకు వైరాగ్యం రావాలి అంటే పరమేశ్వరుడి అనుగ్రహం లేదే రాదు. అలాంటి వైరాగ్యాధిపతి అయిన వాడైన భగవంతుడి వైరాగ్యాధిపతి అయిన పరమేశ్వరుడు ఆయన కాబట్టి ఇటువంటి ఆ మోహిని రూపాన్ని చూసి తట్టుకోగలిగారు. వేరే వాళ్ళైతే ఆ మోహిని రూపానికి మతి భ్రమించిపోయే వాళ్ళే తప్ప ఈ రకంగా వివేకాన్ని పెట్టుకొని ఉండేటటువంటి ప్రసంగం అనేది లేదు. దానే చెప్తాడు భగవంతుడు, యువతి వేషది మోహిని రూపములో పూర్వం గౌరీ ధవన. గౌరీ అంటే పార్వతి, పార్వతీ ధవన పార్వతీదేవి యొక్క భర్త అయిన పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుణ్ణి మోహిసి అంటే నిజంగానే ఎవరో మోహకమైన స్త్రీయా ఏమిటి ఈవిడా అని చెప్పి అలా వెంట పరిగెత్తించాడు పరమాత్మ. అలాంటి ఆ వైరాగ్యాధిపతి కూడా మోహితుడయ్యేటటువంటిగా చేసి కిడిసి ఆయనకి కామాతురుడుగా చేయడం అనేది చేసి ఆ తర్వాత నువ్వు కాబట్టి ఇంతగా తట్టుకున్నావు, నువ్వు కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈయన మోహక రూపాన్ని చూసి పతి భ్రమించి మోహితులై అక్కడికక్కడే వాళ్ళు పిచ్చిపట్టి తిరిగేటటువంటి వాళ్ళు. కానీ నువ్వు కావున వెంటనే నారాయణుడు అని తెలిసిన వెంటనే తక్షణమే పశ్చాత్తాప బుద్ధి కలిగినది పరమేశ్వరుడికి. అదే ఉళిసిదా. అలా ఆ పరమాత్ముడు మోహిని రూపముతో కామాతురుడు అయినప్పటికీ కూడా ఎప్పుడైతే ఆ నారాయణుడి రూపం పురుష రూపం కనిపించిందో తక్షణమే మొత్తం కామాన్ని పరిహారం చేసేసుకున్నాడు పరమేశ్వరుడు. అలా ఆ కామాతురత్వాన్ని పరిచి ఆయనని రక్షించినటువంటి వాడైన వాడు పరమాత్మ. అటువంటి ఆ భగవంతుడు ఇటువంటి ఈ నారాయణుడి యొక్క మాయా శక్తిని మోహక శక్తిని ఈ జగత్తేది ఈ మూడు లోకాలను కూడా మొత్తుడయ్యాడు అని అంటే వాళ్ళందరూ ఆయన కంటే చిన్నవారు ఇంకా గట్టిగా చెప్తూ ఉన్నారు. అర్థమైందా ఇక్కడ అందరికి పద్యం? భువన పాలిత పుణ్యశ్రవణ కీర్తనాశన కబీరి వేషహిందె గౌరీ అవన మోహితి కెడిసి ఉಳಿಸಿದ ಇವನ ಮಾಯವ ಗೆಲುವನಾವನು ఈ జగత్రయది. అర్థమైందా? గురుగారు ఇక్కడ కైరవ దశ అంటే అది కైరవ దళ అంటే ఇప్పుడు నీలి పుష్పము అని అర్థం అయింది. అయితే మళ్ళీ శ్యామ అనే అర్థం 2 సార్లు నీలి ఎందుకు వచ్చింది? శ్యామ అంటే నీలే. మళ్ళీ కైరవ దళ ఎలా శ్యామంగా ఉంటుందో అలా శ్యామంగా ఉండేవాడు అని. కైరవ దళానికి పోలినటువంటి శ్యామవర్ణం ఉన్నవాడు అని అర్థం. కైరవ దళ శ్యామ. కైరవ దళం అంటే నీలమేఘ వర్ణంలో ఉంటుంది, నీలి వర్ణంలో ఉంటుంది. అలాంటి ఆ కైరవ దళానికి ఉండే నీలి వర్ణం, నీలి బ్లూ కలర్ అనేది 10 రకాలుగా ఉంది. కానీ ఈ కైరవ దళ ఏదైతే ఉందో కుముద పుష్పం అంటారు, దాని విశేషంగా ఒక రకమైన నీలమేఘ వర్ణం అనేది ఉంటుంది, కొంచెం పర్పుల్ లాగా ఉంటుంది. అటువంటి ఆ పర్పుల్ లాగా ఉండేటటువంటి బ్లూ కలర్ ఏదైతే అది బ్లూలోనే వస్తుంది, కానీ కొంచెం బ్లూ కాదు, పర్పుల్. కాబట్టి అలాంటి ఆ కుముద పుష్పపు దళము వలె నీలమేఘ వర్ణముగా ఉన్నవాడు అని చెప్తుందా? అర్థమైందా? అక్కడ కనపడతాయి గురుగారు, నీలి కలువలు కనపడతాయి. నీలి ఉన్నాయి మీ ఊళ్ళో? అక్కడ ఎప్పుడో అరుదుగా కనపడతాయి. అయితే గురుగారు ఒక ఆయన నాకు చెప్పిన కథ ప్రకారం ఈ మోహిని అవతారం చూసిన సందర్భంలో రుద్రదేవుడి వారికి
స్ఖలనం అయ్యి ఆ వీర్యం ద్వారా అయ్యప్ప స్వామి జన్మ అది అని అన్నట్టుగా అలాంటిది ఏమన్నా ఉందా గురుగారు? అది ఏమన్నా నిజమా? అలా ఏం లేదు. అది కేవలం అసురమోహకమైనటువంటి ఇతిహాసం. స్కందుడు పుట్టిన ఇతిహాసం వేరేనే ఉందిగా. ఆ స్కందుడు అంటే అయ్యప్ప. ఆ స్కందుడు పుట్టేటటువంటి సందర్భాన్ని ఎలా చెప్పారంటే స్కందుడు షణ్ముఖుడు చంపిన రాక్షసుడు ఎవడు, వాడి పేరేంటి? తారకాసురుడు. తారకాసుర. ఆ తారకాసురుడికి వరం ఉండేది. ఏమిటది అంటే పరమేశ్వరుడి కుమారుడి చేతిలో చావు అని. కానీ పరమేశ్వరుడు కుమారుడు పుట్టడానికి అవకాశమే లేదు అప్పుడు. ఎందుకంటే అప్పటికే సతీదేవి గారు ఆత్మాహుతి చేసేసుకున్నారు. మళ్ళీ ఆ ఆత్మాహుతి చేసుకున్నాక ఎన్నో కోట్ల సంవత్సరాల దాకా అసలు మళ్ళీ పార్వతీదేవి అవతారమే అవ్వలేదు. ఆ పార్వతీదేవి అవతారం ఇక అవ్వదు అని అనుకున్నాడు తారకాసురుడు. దానికి తగ్గట్లే ఆ పరమేశ్వరుడి కుమారుడి చేతిలో చావు అని అనుకున్నాడు, పుట్టడేమో అని భావనతో. కానీ ఎప్పుడైతే ఆ తారకాసురుడి కర్మలు పరిపక్వం అయ్యాయో, వాడి కాలం వచ్చిందో, అప్పుడు పార్వతీదేవి కూడా అక్కడ జన్మించడం అనేది జరిగింది. అప్పుడు మళ్ళీ పార్వతీదేవిని ఈయన వివాహం చేసుకున్నారు. ఆవిడ యందు సంతానాన్ని కనాలి అనేటటువంటి సందర్భంలో ఆయన వీర్యం అనేది గర్భాధానం చెయ్యాలి పార్వతిలో. అప్పటికే ఈ తారకాసురుడి హాహాకారాన్ని తట్టుకోలేక దేవతలందరూ కూడా ఆక్రందనలు చేస్తారు. సరే అని చెప్పి ఆ క్షణమే బయటికి వచ్చేస్తాడు పరమేశ్వరుడు. అలా స్ఖలనమైన ఆ వీర్యాన్ని పార్వతీదేవి ధరించలేకపోయారు. చాలా తేజస్సు దానికి ఉండడం వల్ల అగ్నిదేవుడికి ఇచ్చారు, నువ్వు ధరించు అని. ఆయన కూడా తట్టుకోలేకపోయారు. చివరికి నాకు చేత కావట్లేదు అని చెప్పి అగ్ని శమనం నీళ్లలోనే ఉంటుందిగా అని చెప్పి గంగకి ఇచ్చారు. గంగాదేవి సరే అని చెప్పి ధరించారు ఆవిడ కూడా తట్టుకోలేకపోయారు. చివరికి తన నది ప్రవాహాలు అలా అలా తీసుకెళ్లి ఎక్కడో భూమండలంలో అప్పటికే కొంచెం తేజస్సు నీళ్ల సంపర్కంతో తగ్గినట్టయి ఆ భూమండలంలో ఒక చోట దర్భలు ఇత్యాదులన్నీ పెరిగే చోట అక్కడ శిశు రూపాన్ని ధరిస్తాడు స్కందుడు. అలాంటి ఆ శిశురూపు అయిన స్కందుడికి కృత్తికా నక్షత్రాలు 6 ఉన్నారు. ఆ 6 వచ్చి క్షీరపానం చేస్తారు. అప్పుడు తను 6 శిరస్సులతో వాళ్ళందరి యొక్క క్షీరపానాన్ని చేస్తాడు. కాబట్టే కార్తికేయ అనే పేరు కూడా ఆయనకి వచ్చింది. ఆ తర్వాత ఆయన పెద్దవాడవుతాడు. ఆయనకి ఒక కోడి పుంజు ఆట వస్తువుగా ఇస్తారు, త్రిశూలం ఇస్తారు, ఆయన యొక్క ఆయుధాలన్నీ ఇస్తారు. ఆ తర్వాత ఈ దేవతలకి సేనాధిపతిగా చేసుకుని తారకాసురుడి సంహారం అనేది చేస్తాడు అని మహాభారతాదుల్లో స్పష్టంగా ఉంది కథ. ఈ మోహిని రూప ప్రసంగంలో వీరస్ఖలనం అనే ప్రసంగం లేదు అని చెప్పడానికేనే అటువంటి ఆ మోహిని రూపాన్ని చూసిన వెంటనే కొంతమంది పెద్ద పెద్ద ఋషులు ఊర్వశిని చూసిన వెంటనే వీరస్ఖలనమైంది అది ఇది అని వింటాం మనం. అలాంటిది సామాన్యమైన పెద్ద పెద్ద అప్సరా స్త్రీల విషయంలోనే పెద్ద పెద్ద ఋషులు మునులు ఈ రకంగా కంట్రోల్ అయిపోకుండా వీరస్ఖలనం చేసిన ప్రసంగాలు ఉన్నాయి. అలాంటిది ఆ పరమేశ్వరుడు లాంటి పరమేశ్వరుడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడి మోహక రూపం చూసినా తక్షణమే వీరస్ఖలనం అనేది అయిపోవాలి. వేరే వాళ్ళైతే అయ్యేదే, కానీ రుద్రదేవుడికి అవ్వలేదు. అంతటి మోహక రూపాన్నైనాను కూడా అంతగా ఆయన కంట్రోల్ చేసుకుంటున్నారు అంటే అదే ఆయన వైరాగ్యాధిపత్యానికి ఉండే నిదర్శనం అనేటటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇది పాయింట్ అక్కడ. అర్థమైందా? అర్థమైంది గురుగారు. సరే, రేపు 19వ శ్లోకం పాపకరమ సహిసువరే అనేది 19 రేపు చెప్పుకుందాం. ఇవాళ దాంట్లో డౌట్స్ ఏం లేవుగా. శిక్షణార్పణమస్తు. నమస్కారం. కదా ఆచార్య.